జిల్లా. ఆచార్య నాగార్జునాదుల కవి శ్రీనాథుల జిల్లా. బ్రహ్మనాయుడు నాగమ్మలరణ నీతి తంత్రముల మెల్ల. పల్నాడు జిల్లా మన పల్నాడు జిల్లా. పల్నాడు జిల్లా మన పల్నాడు జిల్లా. బౌద్ధ విధికుని అద్భుత సృష్టి. నాగపు పదము తొలి పదముగా తెలుగు భాషకే పుష్టి. శాతవాహనుల ధాన్య కటకము అమరావతి ఆరామ క్షేత్రం. చింతల మహాయానము చెంచు సుగాలి గిరిజన సంస్కృతి. కమ్మనరి చంద్రవంకలు నాగులేరు ఓగేరుల సంస్కృతి. పల్నాడు జిల్లా మన పల్నాడు జిల్లా. పల్నాడు జిల్లా మన పల్నాడు జిల్లా. సిద్ధాంతము చెప్పి సమత మమతలను చాటిన జిల్లా. ఉల్లరి యోధుడు హనుమంతన్న ఎత్తిపోతల జలపాతాలు. బుద్ధుని బోధన శ్రీ పర్వతము నాగార్జున సాగర్ దుర్గి శిల్పము. చెన్నకేశవుని కరుణ కలిగిన మాచర్ల క్షేత్రము మహిమాన్వితము. కొండతో గురుస్థానముగా గుర్తు పొందిన గురజాల ప్రాంతం. పల్నాడు జిల్లా మన పల్నాడు జిల్లా. పల్నాడు జిల్లా మన పల్నాడు జిల్లా. ఖ్యాతిగొన్న అమరావతి స్తూపం. బెల్లం కొండల పెదకూరపాడు. స్వాతంత్ర్య యోధుడు వావిలాలకు జన్మనిచ్చిన సత్తెనపల్లి. విద్యా వైద్యం వివిధ కళలతో రాజకీయ కురు వృద్ధులు కలిగిన నవరసాల పేట మన నరసరావు పేట. కొండవీడు గిరిదుర్గం కలిగిన స్పిన్నింగ్ గ్రానైట్ మిల్లులు వెలికి. వెన్న మొత్తల చెన్ని కృష్ణుని చెక్కి సుఖాను పేట. ప్రతి మిరప పొగాకు పంటల చిలకలూరి పేట. చిగురించు పూల తోట. పల్నాడు జిల్లా మన పల్నాడు జిల్లా. పల్నాడు జిల్లా మన పల్నాడు జిల్లా. విష్ణుకుండిన రాజులు ఏలిన వల్లభరాయుడు ఉద్భవించిన. గుర్రం జాషువ కవితాధారల పరవశించిన మన వినుకొండ. ప్రతిభామూర్తులు కొప్పరపు కవులు తపోధనులు శృంగేరి స్వాములు. కోటి కాంతుల కోటేశ్వరుని కరుణా దృక్కుల కపోతేశ్వరుని చల్లని దీవెనలు. చల్లని దీవెనలందుకున్నట్టి పల్నాడు జిల్లా మన పల్నాడు జిల్లా. పల్నాడు జిల్లా మన పల్నాడు జిల్లా. నాగరికతకే నడక నేర్పిన